హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హర్నీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ పైనాపిల్ కేక్ రెసిపీ చూపిస్తాను. కేక్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అని తేడా లేకుండా అందరికీ కేక్ అంటే ఇష్టం కదా. కేక్ రెసిపీ చేసుకోవడం అంత కష్టమేం కాదు. ప్రతిసారి బయట కొనాల్సిన పని లేదు. మనం ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా. మీకు అలాంటి సింపుల్ కేక్ ఒకటి ఈరోజు చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కితే నేను ఏ వీడియోస్ చేసినా కానీ అన్ని నోటిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా సింపుల్గా కేక్ ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేస్తాను. ముందుగా కేక్ కోసం క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. 1 గ్లాస్ వరకు షుగర్ పౌడర్ తీసుకుంటున్నా. అలానే 200 గ్రామ్స్ వరకు బటర్ కూడా తీసుకుంటున్నా. ఇంకా 1/2 కప్పు వరకు పాలు తీసుకుంటున్నా. నేను కేక్ ఇక్కడ చిన్నగానే చేసుకుంటున్నా. మీకు పెద్ద సైజులో కేక్ చేసుకోవాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ అన్నీ కూడా పెంచుకోండి. దాంతోపాటే వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నా. సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా మీకు వెనిలా ఎసెన్స్ దొరుకుతుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న బటర్ బయటికి తీసాక రూమ్ టెంపరేచర్లోనే సాఫ్ట్గా తయారవుతుంది. దానికి ఒక 6-7 నిమిషాలు పడుతుంది అంతే. నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు బటర్ తీసుకుంటున్నా. విస్కర్తో కానీ స్పూన్తో కానీ మిక్స్ చేసుకోండి. నా దగ్గర అయితే బ్లెండర్ లేదు. మీ దగ్గర బ్లెండర్ ఉంటే ఈజీగా అయిపోతుంది. బ్లెండర్ లేని వాళ్ళు విక్సర్తో అయినా లేదా స్పూన్తో అయినా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ విప్పింగ్ క్రీమ్ అయితే మనకి స్పూన్తో రాదు. నేను ఇంతకుముందు కూడా చాలా ట్రై చేశాను. మనకి ఇది బటర్ క్రీమ్ అయితేనే స్పూన్తో వస్తుంది. చూసారు కదా, బటర్ అయితే మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు షుగర్ పౌడర్ వేసుకుందాం. ఇక్కడ 1 గ్లాస్ వరకు షుగర్ పౌడర్ వేసుకుంటున్నా కదా, ఇది ఒకేసారి కాకుండా 3 సార్లు వేసుకోండి. అలా అయితేనే బాగుంటుంది. ఒకేసారి వేసుకోవడం వల్ల మనకి కూడా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా క్రీమ్ సరిగా రాదు. మీకు ఇదంతా కూడా కష్టంగా అనిపిస్తే బయట మార్కెట్లో మనకి విప్పింగ్ క్రీమ్ కూడా దొరుకుతుంది. దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం ఎప్పుడంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్పూన్తో చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇప్పుడు పాలు యాడ్ చేసుకుందాం. పాలు కూడా ఒకేసారి కాకుండా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మధ్యలో వేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇక్కడ 1 టీ స్పూన్ వరకు పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మీరు క్రీమ్ని కనుక కలపడం ఆపేస్తే పలుచగా అవుతుంది, నీళ్ళలా అవుతుంది. సో కలుపుకుంటూనే ఉండాలి, గట్టిగా అవ్వాలి క్రీమ్. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నా. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోయినా కానీ పర్లేదు, స్కిప్ చేసేయండి. నేను ఒక 20 మినిట్స్ కలుపుకున్నాక నాకు క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చింది. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఈ క్రీమ్ ఫ్రిడ్జ్లో అయితేనే గట్టిగా ఉంటుంది. బయటకి తీసామంటే రూమ్ టెంపరేచర్లో బటర్ లానే లూజ్గా అయిపోతుంది. నాకు ఇక్కడ కేక్ చేసుకోవడానికి కేక్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ టెక్స్చర్తో వస్తే సరిపోతుంది. విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి బయట మార్కెట్లో విప్పింగ్ పౌడర్ కూడా దొరుకుతుంది. మీరు విప్పింగ్ పౌడర్ తీసుకొని కూడా క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ దానికి కంపల్సరీ మనకి బ్లెండర్ కావాలి. విస్కర్తో లేదా స్పూన్తో అయితే అస్సలు రాదు. కేక్కి కావలసిన విధంగా మనకి క్రీమ్ రెడీ అయిందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే ఇలా క్రీమ్ని బోర్లా పెట్టండి. అది కింద పడకుండా స్టిఫ్గా ఉంది అంటే మనకి క్రీమ్ రెడీ అయిపోయినట్టే. కింద పడిందంటే ఇంకా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కేక్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ 1 కప్పు వరకు పైనాపిల్ ముక్కలు తీసుకున్నా నేను. అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు చక్కెర వేసుకుందాం. చక్కెర మొత్తం కరిగిపోయే వరకు ఉడికించుకోండి. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. షుగర్ ఎలాగో మెల్ట్ అవుతుంది కదా. ముక్కలు కంప్లీట్గా మెత్తగా అయిపోవాల్సిన పని లేదు. లైట్గా షుగర్ మెల్ట్ అవుతే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ చల్లారాక చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఏ ఫ్లేవర్తో కేక్ చేసుకున్నా ముందుగా బేసిక్ కేక్ అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ పాలు, 1 గ్లాస్ మైదా పిండి, 1 గ్లాస్ వరకు షుగర్ పౌడర్, ఇంకా ఒక 1/2 గ్లాస్ వరకు నూనె తీసుకున్నా. అలానే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్ తీసుకుందాం. అలానే పైనాపిల్ ఫ్లేవర్ కూడా తీసుకున్నా. ఇక్కడ మీ దగ్గర పైనాపిల్ ఫ్లేవర్ కనుక లేకుంటే వెనిలా ఫ్లేవర్తో అయినా కేక్ చేసుకోవచ్చు.
అలానే షుగర్లో వేసుకున్నా కదా ఇంతకుముందు పైనాపిల్ ముక్కలు, అవి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నా. నేను ఆల్రెడీ షుగర్ని పౌడర్ చేసి షుగర్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. 1 గ్లాస్ వరకు షుగర్ పౌడర్ వేసుకుంటున్నా నేను. అలానే 1 గ్లాస్ పాలలో 1 టీ స్పూన్ వరకు వెనిగర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. బయట మార్కెట్లో వెనిగర్ ఎక్కడైనా దొరుకుతుంది మీకు. ఇప్పుడు వెనిగర్ వేసిన పాలని కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఒకసారి రౌండ్గా తిప్పుకుంటూ మధ్యలో కట్ చేసినట్టుగా తిప్పుకోండి. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. ఇలా తిప్పుకుంటే ఉండలు లేకుండా స్మూత్గా అవుతుంది. ఉండలు లేకుండా తిప్పుకున్న తర్వాత మైదా పిండిని యాడ్ చేసుకుందాం. మైదా పిండిని జల్లీలో వేసుకొని మాత్రమే వేసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలానే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా జల్లించుకుంటున్నా. ఇప్పుడు ఉండలు లేకుండా మొత్తం కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. నేను ఆల్మోస్ట్ ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నా. ఇలా మిక్స్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది కేక్. మీరు ఏ ఫ్లేవర్తో కేక్ చేసుకోవాలి అనుకున్నా మనకి బేసిక్ కేక్ అయితే పర్ఫెక్ట్గా రావాలి. అప్పుడే మనం ఏ ఫ్లేవర్తో అయినా కేక్ చేసుకోగలుగుతాం. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటున్నా. మీ దగ్గర ఇది కనుక లేకుంటే మీరు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. కేక్కి కావలసిన పేస్ట్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కాసేపు పక్కన పెట్టుకొని, మీ దగ్గర బేకింగ్ ప్లేట్ ఉంటే ఓకే, హ్యాపీగా యూస్ చేసుకోండి. లేని వాళ్ళు ఇలాంటి అల్యూమినియం గిన్నెని తీసుకొని దానిలో ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసిన తర్వాత మైదా పిండిని తీసుకొని ఇలా చల్లుకోండి. మొత్తం కూడా ఇలా చల్లుకుంటే కేక్ అతుక్కోదు దీనికి. కేక్ బేక్ అయిన తర్వాత ఇలా మైదా పిండి చల్లుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అతుక్కోకుండా. ఇప్పుడు ఈ అల్యూమినియం ప్లేట్లోకి ఈ కేక్ పేస్ట్రీని మొత్తం కూడా వేసుకోండి. ఇలా గిన్నెని ఊపడం వల్ల గ్యాప్స్ ఏమైనా ఉన్నా కానీ పోతాయి. కేక్ పేస్ట్రీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు బేక్ చేసుకుందాం. నేను ఇక్కడ పైనాపిల్ ముక్కలు వేసుకోవడం అయితే మర్చిపోయాను. ఇలా ముక్కలు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని 5 నుండి 10 నిమిషాల వరకు ప్రీ హీట్ చేసుకుందాం. హీట్ అయిన గిన్నెలో ఒక స్టాండ్ని పెట్టుకొని అందులో మనం కేక్ ప్లేట్ని పెట్టుకుందాం. కేక్ ప్లేట్ పెట్టుకున్న తర్వాత ఆ గిన్నెని మంచిగా అడ్జస్ట్ చేసుకోండి లోపల. ఇక్కడ ముందుగా మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 25 నిమిషాల వరకు కేక్ని బేక్ చేసుకుందాం. ఈలోగా మనం 1 కప్పు వరకు పైనాపిల్ ముక్కలు తీసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. మిక్సీలో వేసుకున్న పైనాపిల్ పేస్ట్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక 1 గ్లాస్ వాటర్ వేసుకొని 4 టీ స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా వదిలేయకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ మొత్తం కూడా కరిగిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది షుగర్ అంతా కూడా. షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీలో వేసుకున్న పైనాపిల్ పేస్ట్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. నేను తీసుకున్న వాటర్ 250 ml వరకు ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఓసారి మిక్స్ చేసుకొని ప్యాన్లో వేసుకొని వేడి చేసుకుందాం. దాంతోపాటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నేను కార్న్ఫ్లోర్ వేసుకున్నా. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 4 స్పూన్ల వరకు షుగర్ వేసుకుంటున్నా. దీన్ని పైనాపిల్ కంపోట్ అంటారు. ఇది కూడా కేక్ డిజైన్ కోసమే యూస్ చేస్తారు. ఫైనల్గా ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం, మంచి కలర్ కోసం. ఇది మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక 25 నిమిషాల తరువాత మూత తీసి ఓసారి కేక్ అయితే చెక్ చేసుకుంటున్నా. ఎంతవరకు బేక్ అయిందో ఓసారి చెక్ చేసుకుందాం. ఇలా ఒక నైఫ్ని గుచ్చుకుంటే, చూసారు కదా, ఇలా ఒక నైఫ్ని గుచ్చినప్పుడు కేక్ అంటుకుంది అంటే ఇంకొంచెం బేక్ అవ్వాలని. ఇంకా ఒక 5 మినిట్స్ బేక్ చేసుకుందాం.
నేను ఒక 5 మినిట్స్ మళ్ళీ బేక్ చేసుకున్న తర్వాత ఓసారి కేక్ చెక్ చేసుకుంటున్నా. చూసారు కదా, నైఫ్ అయితే క్లియర్గా వచ్చింది. కేక్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కేక్ని చల్లారనిద్దాం. కేక్ క్రీమ్ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీసిన తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన పెట్టుకోవాలి. గట్టిగా ఉంటుంది. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇలా మళ్ళీ కూడా స్మూత్గా కలుపుకోవాలి. బయట పెడితే క్రీమ్ తొందరగా మెల్ట్ అయిపోతుంది, ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతుంది. మనం క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా ప్రాసెస్ కోసం కొంచెం పేషెన్స్ అయితే కావాలి. యాక్చువల్లీ టైం నైట్ 9:30 అవుతుంది. కొంచెం ఫాస్ట్గానే చెప్తాను నేను. క్రీమ్ కలపడం అయిపోయింది. అలానే కేక్ కూడా మంచిగా చల్లారిపోయింది. నైఫ్తో ఇలా చుట్టూ ఓసారి రౌండ్గా తిప్పుకుంటే కేక్ తొందరగా ఊడొచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగా వస్తుందో. యాక్చువల్లీ నేను చిన్నగా చేసుకున్నా. ఇప్పుడు ఈ కేక్ని ఒక గిన్నెలోకి బోర్లించండి. బోర్లించిన కేక్ని ఇలా బ్లాక్గా ఉంటుంది కదా, ఇది తీసేయండి. కేక్ పైన క్రాక్స్ వచ్చినా పర్లేదు, ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. నేను చెప్పాను కదా, కొంచెం టైం లేకపోవడం వల్ల నేను ఫాస్ట్గా చెప్తాను. ఇక్కడ నుండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. ఒక 2 పార్ట్స్ చేసుకోండి కేక్ని. 2 పార్ట్స్ చేసుకున్న తర్వాత ఒక పార్ట్ పైన ఇలా ఫస్ట్ షుగర్ సిరప్ వేసుకొని తర్వాత పైనాపిల్ కంపోట్ వేసుకొని ఇలా అప్లై చేసుకోండి. మీకు చూపించడం కోసం నేను 2 లేయర్స్గా వేసుకొని క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నా. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ కూడా అప్లై చేసుకుందాం. తొందరలో కేక్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నప్పుడు కేక్కి క్రాక్స్ అయితే వస్తాయి. కేక్ని 2 పార్ట్స్గా కట్ చేసుకున్నప్పుడు క్రాక్స్ వస్తే అస్సలు ప్రాబ్లం ఉండదు. మీరేం కంగారు పడొద్దు. ఇప్పుడు క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ పార్ట్ కేక్ని కూడా వేసుకొని దానిపైన కూడా షుగర్ సిరప్ వేసుకొని తర్వాత పైనాపిల్ కంపోట్ని కూడా వేసుకొని అప్లై చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం తొందరలో అయితే కట్ చేసుకున్నా. నాకు కొంచెం క్రాక్స్ వచ్చాయి కేక్ పైన. చెప్పాను కదా, ఆల్రెడీ నైట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ నేను టైం లేకపోవడం వల్ల డైరెక్ట్గా పైనాపిల్ కంపోట్ వేస్తున్నా. మీరు ఫస్ట్ కేక్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత పైనాపిల్ కంపోట్ అయితే అప్లై చేయండి. నేను పైన మొత్తం కూడా పైనాపిల్ కంపోటే వేసుకుంటున్నా. సో పైనాపిల్ కేక్ కదా, నాకు ఇలా కూడా కొంచెం ఇష్టం. సో నేను ఇలానే వేసుకుంటున్నా. మీరు క్రీమ్ని అప్లై చేసిన తర్వాత పైనాపిల్ కంపౌండ్ని అప్లై చేయండి. నేను డిజైన్ కోసం ఒక కవర్లో ఇలా క్రీమ్ అయితే వేసుకుంటున్నా. మీరు పాల ప్యాకెట్ కవర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఈ ప్లేస్లో మీకు కంఫర్ట్గా ఉండే ఏ కవర్ అయినా యూజ్ చేయండి. ఇప్పుడు డిజైన్ అయితే వేసుకుందాం. నేను సింపుల్గానే వేసుకుంటున్నా. మీకు నచ్చినట్లుగా డిజైన్ వేసుకోండి. ఇది పూర్తిగా మీ ఆప్షనల్ మాత్రమే. ఎలా వేసుకున్నా కేక్ టేస్ట్ మాత్రం సేమ్ టు సేమ్ ఉంటుంది. చూసారు కదా, ఇదైతే నేను వేసుకున్న డిజైన్. యాక్చువల్లీ ఈ డిజైన్ అయితే మా ఆయనకి నచ్చలేదు. తను ఇలా వేసుకున్నాడు. ఇలా వేసుకుంటే పర్లేదు, దాన్ని ఫైనల్గా ఎలా చేశాడో చూడండి. మొత్తానికి ఎంత ఇంట్రెస్టింగ్గా కేక్ చేసుకోవాలి అనుకున్నానో అంత డిసప్పాయింట్ అయ్యాను ఈ డిజైన్తో.